కళ కళ కోసం కాదు, సమాజం కోసమని కొంతమంది వాదిస్తారు. అది నిజమైనా కాకపోయినా పుస్తకాల్లో సిద్ధాంతాల కంటే సినిమాల్లో చూపించే అభిప్రాయాలకే అభిమానులు ఎక్కువ ఉన్నారన్నది వాస్తవం. అందుకే భారతదేశంలో సినిమాలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. సినిమా ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది, చాలా వివాదాలను సృష్టిస్తుంది. తాజాగా విడుదలైన మలయాళం సినిమా ఎంపురాన్ కూడా అలాంటి ఓ పెద్ద వివాదానికి తెరలేపింది. లూసిఫర్ ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైన ఎంపురాన్ దేశంలో ఓ వర్గాన్ని తప్పుగా చూపించిందని అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత? అసలు ఈ సినిమా ఎందుకింత వివాదాన్ని రేపుతోంది? భారతదేశంలో సినిమాలు చరిత్రతో చెలగాటమాడుతున్నాయా? మలయాళం స్టార్ హీరో పద్మశ్రీ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా సినిమా ఎల్2. ఎంపురాన్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు భారతదేశ మత రాజకీయాలకు కేంద్రంగా మారింది. మలయాళంలో ప్రఖ్యాత నటులైన వీరిద్దరి కాంబినేషన్లో 2019లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా లూసిఫర్ కు సీక్వెల్ ఎల్2. ఎంపురాన్ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో దూసుకుపోతుంది. గత లూసిఫర్ కథకు సీక్వెల్ అయినప్పటికీ స్వతంత్ర కథనంతో ఈ చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమకు గేమ్ చేంజర్ గా మారింది. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 50 కోట్లకు పైగా వసూలు సాధించిన మొట్టమొదటి మలయాళ సినిమా. అలాగే విడుదలైన రోజుని ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల ప్రారంభ వసూలను సాధించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. కేరళలో అత్యధిక ప్రారంభ రోజు కలెక్షన్ల రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ఇలాంటి భారీ చిత్రానికి ప్రేక్షకుల నుండి సూపర్ సమీక్షలు వస్తున్నప్పటికీ ఈ చిత్రం హిందూ వ్యతిరేక కథనాన్ని చూపించిందని ఆరోపిస్తూ ఓ వర్గం ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్ చేస్తే సినిమాలో సీన్లను కట్ చేస్తామంటూ ప్రొడ్యూసర్ ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఎంపురాన్ సినిమాపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ నడుస్తున్న తరుణంలో అందులో హీరోగా నటించిన మోహన్ లాల్ ఈ వివాదంపై బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఎంపురాన్ చిత్ర నిర్మాణంలో కొన్ని సాంఘిక రాజకీయ విషయాలను చర్చించాల్సి వచ్చిందని, లూసిఫర్ ఫ్రాంచైజీలో రెండో సినిమాగా వచ్చిన ఈ మూవీలో కొన్ని సీన్స్ కొంతమంది నా అభిమానుల మనోభావాలు దెబ్బతీశాయని తెలిసిందని, ఓ నటుడిగా ఓ కళాకారుడిగా నా చిత్రాల ద్వారా ఎలాంటి రాజకీయపరమైన అభిప్రాయాన్ని, భావజాలాన్ని, మతాన్ని మద్దతు తెలపడం నా ఉద్దేశం కాదని మోహన్ లాల్ వివరణ ఇచ్చుకున్నారు. కొందరు ప్రేక్షకులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నానన్నారు. వాళ్ళ అభిష్టం మేరకు మనోభావాలను దెబ్బతీసిన సీన్స్ ని సినిమా నుంచి తీసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్బుక్ పోస్ట్ ద్వారా మోహన్ లాల్ వెల్లడించారు. అయితే ఈ గొడవ ఎందుకు రాజుకుందో చూద్దాం. ఎల్2 ఎంపురాన్ చిత్రం ప్రారంభంలో 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల మాదిరి కొన్ని సీన్స్ ఉన్నాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరో వర్గానికి చెందిన ఓ ఫ్యామిలీని దారుణంగా చంపుతాడు. అయితే అదే వ్యక్తి కొన్నాళ్లకు రాజకీయంగా అత్యున్నత స్థానానికి ఎదిగి సినిమాలో విలన్ గా మారతాడు. ఒక హిందుత్వ సంస్థ నాయకుడిని ప్రధాన ప్రతినాయకుడిగా చూపిస్తుంది. ఈ పాత్ర పేరు కారణంగా ఓ వర్గాన్ని కించపరిచేలా ఆ సన్నివేశాలు ఉన్నాయని కొందరు ఆరోపించారు. సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రతిఫలం కోసం ఈ అల్లర్లను కొన్ని రాజకీయ పార్టీలు ఎలా వాడుకున్నాయో సీన్స్ చిత్రీకరించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. దీంతో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పొజిషన్ లో ఉన్న మోహన్ లాల్ ఇలా రాజకీయ ఎజెండా ఉన్న సినిమాలో నటించడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వివాదం పెద్దదిగా మారడంతో చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ స్పందించారు. అభ్యంతరాలు వ్యక్తమైన సన్నివేశాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు మోహన్ లాల్ కూడా ఈ వివాదంపై వివరణ ఇచ్చుకున్నారు. ఎల్2 ఎంపురాన్ సినిమాని హిందూ వ్యతిరేక చిత్రంగా భారతీయ జనతా పార్టీ నేతలు అభివర్ణించిన తర్వాత ఈ సినిమా వివాదం రాజకీయ మలుపు తిరిగింది.
బీజేపీ కేరళ స్టేట్ ప్రెసిడెంట్ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నిజాన్ని వక్రీకరించి హిందువులను విలన్లుగా చూపించిన సినిమాను తాము చూడబోమంటూ కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులు ఈ వివాదంలో తమ వాదన కూడా బలంగా వినిపించడానికి సిద్ధమయ్యారు. సిపిఎం పార్టీ నాయకుడు శివన్ కుట్టి మాట్లాడుతూ గుజరాత్ అల్లర్లు, గోధ్రా సంఘటన భారతీయ చరిత్రలో భాగమని, అప్పుడు ఏం జరిగిందో జనాలకు తెలియాల్సిన అవసరముందని, ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకి విలువలేదా, సినిమాను అడ్డుకునే వాళ్ళపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వివాదం నడుస్తున్న సమయంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తన కుటుంబంతో కలిసి ఎల్2 ఎంపురాన్ సినిమాను వీక్షించారు. అయితే సీఎం పినరై విజయన్, కాంగ్రెస్ నేత విడి సతీశన్ కలిసి ఎంపురాన్ చిత్రాన్ని సమర్థించారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు తీసివేయాలని సంఘ్ పరివార్ చేస్తున్న ప్రయత్నాలు తీవ్రంగా ఖండించారు. కాగా ఈ హిందూ వివాదంతో సంబంధం లేకుండా గర్భిణిని రేప్ చేసే సీన్లను సినిమాలో పెట్టడంపై కూడా చాలా మంది సినీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి మంచి నటుడు, దర్శకుడిగా ఇలాంటి సీన్లు తీయడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఎల్2 ఎంపురాన్ చుట్టూ నెలకొన్న వివాదాల నేపథ్యంలో సినిమాని తిరిగి రీ-ఎడిట్ చేసి మళ్లీ సెన్సార్ చేయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూవీలో అభ్యంతరకరమైన డైలాగ్స్ ని మ్యూట్ చేయడంతో పాటు 17 సన్నివేశాలను రీ-ఎడిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే విలన్ పేరును కూడా మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక రీసెన్సార్ చేసిన వెర్షన్ను మరో 2-3 రోజుల్లో థియేటర్లలో ప్రదర్శిస్తారని అంటున్నారు. అయితే ఈ వివాదాన్ని ప్రస్తావించిన ఎంపురాన్ రచయిత మురళి గోపి విమర్శలను తోసిపుచ్చారు. ఈ వివాదంపై తాను పూర్తిగా మౌనంగా ఉంటానని అన్నారు. కానీ ప్రతి ఒక్కరికి సినిమాను వారి స్వంత దృష్టితో అర్థం చేసుకునే హక్కు ఉందని, వాళ్ళు ఎలా కాపాడుకుంటారు దాన్ని అలా అర్థం చేసుకోనివ్వండి అన్నారు. నాలుగు 4000 థియేటర్లలో రిలీజ్ అయిన ఎంపురాన్ను ఇప్పుడు రీ-ఎడిట్ చేసి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి ఇలాంటి పరిస్థితి మన భారతదేశంలో ఎప్పటినుంచో కనిపిస్తోంది. సమాజంపై సినిమా తీవ్రంగా ప్రభావం చూపుతుందనే దానికంటే రాజకీయాలకు సినిమా ఒక సాధనంగా వాడుకునే అలవాటు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. చరిత్రలో నిజానిజాల గురించి పుస్తకాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లలో వెతకడం మానేసి సింపుల్గా సినిమా చూసి డిసైడ్ అవుతున్న పరిస్థితి వస్తుంది. నిజానికి స్వతంత్ర సినిమా అయినా లేదా ప్రధాన స్రవంతి సినిమా అయినా భారతదేశంలోని చిత్ర నిర్మాతలు చాలా వైపుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉంటున్నారు. సెన్సార్ బోర్డ్, రాజకీయ పార్టీలు, దేశాన్ని చుట్టుముట్టిన సెల్ఫ్ మోరల్ పోలీసింగ్ వరకు భారతీయ సినిమా ప్రొడ్యూసర్లు సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో సంజయ్ లీలా బన్సాలి ఇలాంటి వివాదాలకు పెద్ద ఉదాహరణగా ఉన్నారు. అంతెందుకు 1975లోనే గుల్జార్ తన ఆంధీ చిత్రంపై విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ సినిమా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా రూపొందించబడిందని పుకార్లొచ్చాయి. గుల్జార్ ఈ సినిమాను ఒక చిన్న మలుపుతో పరిష్కరించినప్పటికీ, నాడు ప్రధాని కార్యాలయం కూడా దీనికి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, నాటి సమాచార ప్రసార మంత్రి ఐకే గుజరాల్ సినిమాను క్లియర్ చేసినప్పటికీ 20 వారాలు సినిమా ప్రదర్శించిన తర్వాత ఈ చిత్రాన్ని నిషేధించాల్సి వచ్చింది. అలాగే 1977లో షబానా అజ్మీ నటించిన కిస్సా కుర్సీకా సినిమాలో ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీకి చెందిన పవర్ ప్లే రాజకీయ వ్యంగ్య చిత్రంగా ముద్ర వేసుకుంది. దీనిని ప్రజలు విస్తృతంగా ఖండించారు. చివరికి సినిమాని ప్రభుత్వం నిషేధించింది. అమృత్ నహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని ప్రింట్లను జప్తు చేసి తగలబెట్టినట్లు నాడు వార్తలు కూడా వచ్చాయి. అలాగే విశాల్ భరద్వాజ్ రూపొందించిన 2014 నాటి హైదర్ చిత్రం, అమీర్ ఖాన్ నటించిన పీకే, బన్సాలి నిర్మించిన రామ్ లీలా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు బాలీవుడ్లో వివాదాలకు కారణమయ్యాయి. ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ కూడా అదే రచ్చకు కారణమైంది.
నిజానికి 2002లో గుజరాత్ అల్లర్లు జరగడానికి ఒక ట్రిగర్ పాయింట్ ఉన్నప్పటికీ దానికి చాలా ఏళ్లుగా నడుస్తోన్న రాజకీయ నేపథ్యం కూడా ఉందనేది చాలా మంది వాదిస్తున్న అంశం. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ రానా అయ్యూబ్ కూడా గుజరాత్ ఫైల్స్ పేరుతో ఓ అండర్ కవర్ రిపోర్ట్ని ప్రచురించారు. అయితే దానిపైన కూడా పలు వాదనలు లేకపోలేదు. వాస్తవంలో సినిమా అనేది పెట్టుబడి, లాభానికి సంబంధించిన వ్యాపారం, కళాత్మక రూపకల్పన. అయినప్పటికీ ఇది రాజకీయ రంగు పులుముకోవడంతోనే ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కేరళ రాష్ట్ర బీజేపీ నేత చంద్రశేఖర్ తన ఫేస్బుక్ పోస్ట్లో న్యూట్రల్గా స్పందించారు. లూసిఫర్ సినిమా సీక్వెల్గా L2 ఎంపురాన్ వస్తుందని విన్నప్పుడే ఎంపురాన్ సినిమా చూస్తానని అన్నానని, ఒక సినిమాను సినిమాగా చూడాలని, దాన్ని చరిత్రగా చూడలేమని అన్నారు. అలాగే సత్యాన్ని వక్రీకరించి కథను నిర్మించడానికి ప్రయత్నించే ఏ సినిమా అయినా విఫలమవ్వడం ఖాయమని కూడా అన్నారు. మరోవైపు చారిత్రక వాస్తవాలను చిత్రీకరించినందుకు సంఘ్ పరివార్ గ్రూపులు ఈ సినిమాను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఆరోపించారు. దేశం చూసిన అత్యంత క్రూరమైన మారణ హోమాలలో ఒకటి గుజరాత్ అల్లర్లని, దాన్ని ఈ చిత్రం ప్రస్తావిస్తుందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బహిరంగంగా బెదిరిస్తున్నారని, మతతత్వానికి వ్యతిరేకంగా దాని దాష్టికాలను చిత్రీకరించినందుకు ఒక కళాకృతిని నాశనం చేసి కళాకారులపై క్రూరంగా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. అయితే సంఘ్ చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తోందని కేరళకు చెందిన కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే సంఘ్ కార్యకర్తలకు అనుకూలంగా ఉండే కథనాలను సృష్టించే స్వేచ్ఛ అనుకుంటున్నారని, వక్రీకరించిన చరిత్రను సెలబ్రేట్ చేయడమే వారి ఎజెండా అని ఆయన విమర్శించారు. చిత్ర నిర్మాతలను తమ సినిమాలను మార్చమని బలవంతం చేయడం కళాత్మక స్వేచ్ఛపై దాడితో సమానమని ఆయన అన్నారు. ఇది పూర్తిగా వైఫల్యం కావడమేనని, పిరికితనానికి సంకేతమని దుయ్యబట్టారు. నిజానికి కప్పిపుచ్చడానికి ఎంత ప్రయత్నించినా చారిత్రక సత్యాలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయని కాంగ్రెస్ నేతలంటున్నారు. నిజానికి సినిమాలేవైనా అవి సమాజంలో, రాజకీయాల్లో ఏమి జరుగుతుందో చూపిస్తాయి. ఒక విధంగా అవి సమాజానికి అద్దంలా పనిచేస్తాయి. ప్రజలు ఏం ఆశిస్తున్నారు, వారిని ఏది నిరాశపరుస్తోంది, వాళ్లు ఎన్నికైన ప్రతినిధుల గురించి ఏమనుకుంటున్నారు లాంటి చాలా అంశాలు సినిమాల్లో చూడొచ్చు. ముఖ్యంగా భారతీయ సినిమాలు రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు అవి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, అది ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో చూపిస్తాయి. అయితే సినిమాల్లో ఇలాంటి కథనాలు ఎక్కువగా ప్రతికూలత వైపు మొగ్గు చూపుతాయి, అక్కడి నుండి పరిష్కారాన్ని అందిస్తాయి. ఇది అనాది నుండి కథలు, నాటకాలు, సినిమా లాంటి అన్ని సాహిత్య, సాంస్కృతిక కళల్లో సర్వసాధారణంగా ఉన్నది. అయితే సినిమాలు ఆలోచించడానికి, చర్చించడానికి, విమర్శించడానికి ఒక మార్గంగా కూడా పనిచేస్తాయి. అవి మెరుగైన పాలనను కూడా ప్రోత్సహిస్తాయి. అందుకే భారతీయ సినిమా, రాజకీయాలు రెండూ ఒక పెద్ద సామాజిక చర్చలో భాగంగానే చూడాలన్నది మేధావులు చెబుతున్న మాట. భారతీయ సినిమాలు, రాజకీయాల మధ్య సంబంధం చాలా క్రిటికల్గా ఉంటుంది. అయితే సినిమాటిక్ ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయడం కోసం పొలిటికల్ లీడర్లను చెడుగా చూపించినప్పటికీ సినిమా అనేది కళ, వినోదం కోసమేనని గుర్తుంచుకోవాలి. అలాగే నెగటివ్ సినిమాలు ఎప్పుడూ నిజాన్ని చూపించవని, అన్నిటికంటే ముఖ్యంగా సినిమా సమస్యలను చూపించే ఒక గొప్ప సాధనమని అనుకోవాలి.